జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందించిన సమాచారం, అదేవిధంగా ఈ సమస్య పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు తెలిపే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రజలకు తీసుకెళ్ళాలి. ఈ అంశం పైన ధర్మాన్ని కాపాడాలి, దేవాలయాల పవిత్రత కాపాడాలి. అంతిమంగా ఇది రాజకీయ కోణం నుంచి కావాలని కొంతమంది దుర్మార్గంగా వివరిస్తున్నా కూడా ప్రతిఘటించే బాధ్యత కూడా మనపైనే ఉందనే విషయం ఆయన పదే పదే ప్రస్తావించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్స్తో ముడిపడిన అంశం. ఇప్పుడే సోదరులు కేశవ్ గారు చెప్పినట్టు ఎక్కడా కక్ష సాధింపు లేకుండా పారదర్శకంగా చేసే కార్యక్రమం 100% ప్రజలకి తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత సుదీర్ఘంగా 3.5 గంటల సేపు కేబినెట్ సమావేశం జరిగినప్పుడు మధ్యలో గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా ఆహ్వానించి ఆయన సలహా కూడా తీసుకుంటే ఉత్తమంగా ఉంటుందన్నప్పుడు కేబినెట్లో ఆయన కూడా ప్రత్యేకంగా ఈరోజు ఆహ్వానించి సమాచారం, వాస్తవాలు ఏంటి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనే విషయం పైన చాలా కూలంకషంగా చర్చించాం. ఎప్పుడైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారం చేసుకుని జరిగిన వాస్తవాలు మనం కప్పిపుచ్చకుండా నిజాయితీగా ప్రజలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి గారు భావించారో, ప్రభుత్వం తరఫున మీ అందరం కూడా కూటమిలో భాగంగా 100% ఏకీభవించి శ్రీవారి భక్తుల మనోభావాలు ఏనాడు కూడా దెబ్బతినకూడదు, వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారనే విషయం తీసుకెళ్ళాం. ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చిన అనేక అంశాలు నిజంగా చాలామందిని ఆశ్చర్యపరిచినాయి. సహచర మంత్రులందరూ కూడా ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు, భక్తుల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు ఎదురు దాడికి దిగి రాష్ట్రంలో ఏదో విధంగా సమస్యలు సృష్టించడానికి చూస్తున్న ఆ పార్టీ. కాబట్టి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ అంశం పైన కూలంకుషంగా చర్చించి ఫేజ్ బై ఫేజ్ మనం ప్రజల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసిన ఈ దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో 2022లో అది మొట్టమొదటిసారి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏనాడు కూడా వాళ్ళు మరొకసారి ఆ ఘీ శాంపిల్స్ని టెస్ట్కి పంపించలేదు. ఎందుకంటే అసలు ఒక చుక్క ఘీ కూడా లేదా ఆ ఘీలో, చుక్క నెయ్యి కూడా లేని ఆ నెయ్యిని వీళ్ళు ఎవరికి పంపిస్తారు శాంపిల్స్కి? ఏనాడు కూడా పంపించలేదు. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 12 నుంచి 15 సార్లు ఈ ల్యాబ్ టెస్టింగ్కి పంపించి ఎప్పటికప్పుడు నాణ్యత లోపం లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దయచేసి ఈ ప్రయత్నం భక్తులందరికీ కూడా ఏ విధంగా వీళ్ళు మన సెంటిమెంట్స్తో ఆడుకుని ఆ పవిత్రతని కాపాడే విషయంలో ఎంత కాంప్రమైజ్ అయిపోయారో తెలిసే విధంగా మీ అందరం చేస్తున్న ప్రయత్నం, దానికి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ పారదర్శకంగా చేసే ఈ ప్రక్రియలో ఎవరు ఎటువంటి తప్పులు చేసినా కూడా కఠినంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర కేబినెట్ ఈ రోజున ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాం.